అరటి చెట్టు గెల మీద ఒక చిన్న అప్డేట్ ఇద్దామనండి. మనకి గెల వచ్చింది కదా. సో ఇదేంటంటే ఇక్కడ ఈ ఆకులు అనేది లేయర్స్ కింద ఓపెన్ అవుతాయి అన్నమాట. ఒక లేయర్ ఓపెన్ అవుతుంది, దాని కింద పిందులు ఉంటాయి. మళ్ళీ ఒకటి 2 రోజులకి ఇంకొక లేయర్, అలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆరిజోనాలో ఎండలు ఎక్కువ అయ్యేసరికి ఇలా సగం ఓపెన్ అయ్యేసరికి మిగతా సగం స్టార్ట్ అయ్యేసరికి ఎండలో ఇంకొంచెం ఒక 5-10 డిగ్రీలు ఎక్కువ పెరిగిపోయింది అనమాట. పెరిగేసరికి ఏంటంటే ఆ పిందులు ఆ వేడికి తట్టుకోలేక కొంచెం పాడైపోయినట్టు మగ్గిపోయినట్టు అయిపోయి ఇంకా రాలిపోతున్నాయి అన్నమాట. ఇంక ఇక్కడి నుంచి అక్కడి నుంచి మాత్రం ఆల్రెడీ అవి తట్టుకుని ఎస్టాబ్లిష్ అయిపోయినాయి కాబట్టి ఇంకా అవేం ప్రాబ్లం లేదు, ఎదుగుతున్నాయి. ఇంకొకటి మనము జనరల్గా ఒక ట్రిప్పరే పెడతాం కదా మొక్క వేసినప్పుడు, అన్ని మొక్కలతో పాటు ఇదేంటంటే మొక్కలు అనేవి మనకి పెరుగుతూ ఉంటాయి, మల్టిప్లై అవుతాయి కదా. ఇప్పుడు ఒక మొక్క కాస్త 6-7 మొక్కలు అయింది, 6-7 చెట్లు అయింది. ఒక ట్రిప్పర్ అనేది సరిపోదు. మొన్న అనుకోకుండా చూస్తే ఒక ట్రిప్పర్ ఉంది, చుట్టూరు మొక్కలు ఉన్నాయి, అటు సైడ్ చూస్తే అంత డ్రైగా ఉంది. సో అలా ఉన్నప్పుడు మొక్కలు తట్టుకోలేవు, చూసుకోండి. ఇంకొకటి, ఈ గెల నుంచి ఎండ నుంచి ఒక జిగురు లాంటి లిక్విడ్ కారుతుంది. నేల మీద ఉంటే ప్రాబ్లం లేదు, కానీ ఇలా మనం ఫ్లోరింగ్ అది చేయించుకొని అందులో వైట్ది అయితే ఏదైనా సరే జిగురులాగా పట్టేసి మచ్చల కింద పడుతుంది, చూసుకోండి. సో ఇలా ఒక కవర్ కానీ ఇలా ఒక పాట్ కానీ పెట్టాము, సో దట్ ఇందులో పడుతుంది. సో అడుక్కోకుండా ఇలా ఏదైనా ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా రసం అనేది కాగుతుంది అన్నమాట. ఇలా కింద ఇది పెట్టుకొని ఒక కవర్ పెట్టాము. జిగురు కనిపిస్తుంది మీకు, లిక్విడ్ లాగా. ఇదంతా దాని నుంచి కారుతున్న జిగురు అన్నమాట. సో జాగ్రత్తగా చూసుకోండి, సో ఫ్లోర్ పాడవకుండా ఉంటుంది.